భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. జై సాయిరామ్. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వారి ఆత్మలు వారి శరీరం చాలించాక భగవంతునిలో లీనమైపోవడం మనం పురాణాల ద్వారా అనేక సంఘటనలు తెలుసుకున్నాం. భారతదేశంలో ఉత్తమ ఆధ్యాత్మిక గురువుగా నేటికీ గౌరవింపబడుతున్న రమణ మహర్షి గారి ఆత్మ ఎలా స్వామిలో ఐక్యమైందో చెప్పుకుందాం. 1950వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8:30 గంటల సమయం స్వామివారి మందిరంలో నిద్రించే విద్యార్థులు, కొందరు భక్తులు యథాప్రకారం స్వామివారికి పాద నమస్కారం చేసుకొని తమ తమ స్థానాలకు నిద్రించని వెళ్ళారు. వరదు, కృష్ణ అనే ఇరువురు బాబావారికి పాదసేవ చేస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో వారి యోగక్షేమాల గురించి మాట్లాడుతున్న స్వామి ఉన్నట్లుండి ఉలిక్కి పడినట్లు లేచి శూన్యంలోకి చూస్తూ తమ గది వైపు నడుస్తూ తమ పడక సమీపానికి రాగానే తూలుతుండడం చూసి వరదు, కృష్ణ స్వామి వారి చేతులు పట్టుకొని నడుం మీద చేతులు వేసి పట్టుకొని పడక మీద పడుకోబెడుతుండగా స్వామి దేహం కట్టెవలే బిగుసుకుపోతుంది. అంటే స్వామి ట్రాన్స్లోకి వెళ్ళారని వారు గ్రహించారు. ఇంతలో స్వామి దేహం ఉన్నట్లుండి 4-5 అంగుళాలు పైకి గాలిలోకి లేస్తుంది. స్వామి మాటలు అస్పష్టంగా రమణ మహర్షి చేరిపోయాడు అని వినిపిస్తాయి. స్వామి కుడిపాదం బొటన వ్రేలు క్రింద చీలి అక్కడి నుండి కుప్పలు కుప్పలుగా పరిమళ భరితమైన విభూది క్రింద పడుతుంది. వరదు, కృష్ణ అలాంటి సంఘటనలు కొన్ని ఇంతకు ముందే చూసి ఉన్నందున మౌనంగా స్వామిని కనిపెట్టుకొని ఉంటారు. కొద్ది క్షణాలకు స్వామి దేహం క్రిందికి జారుతుండగా వారు పట్టుకొని పడక మీద పడుకోబెడతారు. స్వామి కళ్ళు తెరుస్తారు. వారు చేతులు జోడించి నిలువగా స్వామి లేచి కూర్చొని ఏం జరిగింది అని అడుగుతారు, ఏమీ ఎరగనట్లుగా. స్వామి మాటలను అక్కడ గుట్టగా పడి ఉన్న సుమారు 2-3 కేజీల విభూదిని స్వామికి చూపుతారు ఆ విద్యార్థులు. స్వామి వారి పాదం చీలినట్లుగా లేదు, రంధ్రం కూడా లేదు. స్వామి, అవును, రమణ మహర్షి దేహం చాలించి నాలో ఐక్యమయ్యాడు. ఈ విభూదిని పోగు చేసి రేపు భక్తులందరికీ పంచండి అంటారు స్వామివారు. స్వామి అలా పరమశ్రేష్ఠులైన ఆధ్యాత్మిక గురువులు భగవంతునిలో కలిసిపోవడం మనం భాగవతంలో కృష్ణావతారంలో చదివి ఉన్నాం. ఇలా కలియుగంలో మహర్షులు ఆత్మలు సాయి కృష్ణునిలో లీనమవడం మనకు తెలియడం మన అదృష్టం కదా మరి. జై సాయిరామ్.